దగ్గుపాటి రానా ఈ ఏడాది ఇప్పటికే పవర్ఫుల్ విలన్ గా మెప్పించేశాడు. బాహుబలి 2లో భల్లాల దేవ పాత్రతో బోలెడని మార్కులు పట్టేశాడు. ఇప్పుడు జోగేంద్ర పాత్రతో నేనే రాజు నేనే మంత్రి అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు రానా. ఇప్పుడు నేనే రాజు నేనే మంత్రి మూవీకి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. కొన్ని వారాలుగా జోగేంద్ర పాత్రను కొంచెంగా పరిచయం చేస్తూ ఆకట్టుకున్న మూవీ యూనిట్ ఇప్పుడు ఫుల్ ప్లెడ్జ్డ్ గా ఆ పాత్ర గురించి రివీల్ చేసేసింది. జోగేంద్ర పాత్రలో రానా సూపర్ గా ఒదిగిపోయాడు. స్టోరీ విషయానికి వస్తే హ్యాపీగా లైఫ్ గడిపేస్తున్న జోగేంద్ర తనకు జరిగిన దారుణం తర్వాత పాలిటిక్స్ పై దృష్టి పెడతాడు. లెక్కేసి కొడితే 5 ఏళ్లలో సీఎం కుర్చీ నా ముడ్డి కింద ఉండాలని ఫిక్స్ అయిపోయి స్కెచ్లు వేస్తాడు. ఇందుకోసం అవసరమైతే ముఖ్యమంత్రిని ఎదిరించేందుకు కూడా వెనుకాడడు. 100 మందిని స్టార్ హోటల్లో పెడితే సాయంత్రానికి నేను కూడా సీఎంనే అంటూ డైలాగ్ పేల్చడం వంటివి రియల్ లైఫ్ పాలిటిక్స్ కు దగ్గరగా తీశాడని అనిపిస్తాయి. పాముకు పుట్ట కావాలంటే చీమలే కదా కష్టపడాలి అనే డైలాగ్ తో ట్రైలర్ ఫినిష్ చేయటం ఆకట్టుకుంటుంది. చూసేందుకు నెగటివ్ గా కనిపిస్తున్నా వేరే ఇంటెన్షన్ విజన్ తో హీరో పాత్ర ఇలా ప్రవర్తిస్తోందనే సంగతి అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద ట్రైలర్ ప్రామిసింగ్ బాగానే ఉంది. విజువల్స్ కూడా చాలా రిచ్ గా ఉన్నాయి. కానీ ఇదే టెంపోను సినిమా అంతా మెయింటైన్ చేస్తాడా? ఇంతకీ ఉరికమ్మానికి రానాకి లింక్ ఏంటి? ట్రైలర్ మొదట్లో వినిపించే చరిత్ర చూపించడం డైలాగ్ కు అర్థమేంటి లాంటి సస్పెన్స్ లను బాగానే వదిలాడు. ఇక హీరోయిన్ కాజల్ అగర్వాల్ పాత్ర స్టోరీకి కీలకమే అయినా నిడివి తక్కువగా ఉండేటట్లు కనిపిస్తోంది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.